తెలంగాణ రాజకీయాలు ఎవరు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎంపీ ఎన్నికలు దగ్గర పడడంతో ఛాన్స్ దొరికిన లీడర్లు ఎక్కడ వీలైతే అక్కడ పాగా వేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మందా జగన్నాథం ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీలో చేరుతున్నారు. బీఎస్పీ టికెట్ కన్ఫర్మ్ కావడంతో మాయావతిని కలిసి పార్టీ జెండా కప్పుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. మందా పార్టీ ఫిరాయించడంతో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ చిక్కుల్లో పడ్డాయి. నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి పోటీ చేస్తున్నారు. మందా బీఎస్పీ కండువా కప్పుకుంటే దళితుల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. టీడీపీ బీఆర్ఎస్లో పనిచేసిన 73 ఏళ్ల జగన్నాథం గత నవంబర్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తుందని ఆశించారు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కావడం, ఆయన భార్య ఖమ్మం టికెట్ బరిలో ఉండడంతో మల్లు రవికి టికెట్ ఇవ్వరని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం రవినే బరిలోకి దింపింది. టికెట్ కోసమే కాంగ్రెస్లోకి వచ్చిన తనకు పార్టీ మొండి చేయి చూపడంతో మందా అసంతృప్తికి గురయ్యారు. బీఎస్పీలో చేరి పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ తనను మోసం చేసిందని, రేవంత్ రెడ్డి నియంత అని పోతూ పోతూ 2 రాళ్లేశారు. నాగర్ కర్నూల్లో బీఎస్పీకి పెద్దగా బలం లేకపోయినా తన అభిమానులపై, మల్లు రవిని వ్యతిరేకించే కాంగ్రెస్ సెక్షన్లపై మందా నమ్మకం పెట్టుకున్నారు. మందా బీఎస్పీ తరపున పోటీ చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓట్లు తగ్గే అవకాశం ఉంటుందని పరిశీలకుల అంచనా. ఆర్ఎస్పీ గులాబీ గూటికి చేరాక బీఎస్పీకి నాయకత్వం కొరవడింది. బీఎస్పీ కేడర్లో కొంత ఇంకా తన వెంటే ఉందని ప్రవీణ్ ధీమాగా ఉన్నారు. మందా జగన్నాథం బీఎస్పీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆర్ఎస్పీ ఆశలు నీరుగారే పరిస్థితి తలెత్తింది. మాయావతి రంగంలో దిగితే బీఎస్పీ కాస్త నిలదొక్కునే అవకాశం ఉందని, కాంగ్రెస్ బీఆర్ఎస్లను వ్యతిరేకించే తటస్థులు తన వైపు మొగ్గు చూపుతారని మందా భావిస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన యూసఫ్ 12,000 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరగా ఆయన కొడుకు భరత్ కమలం అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ సాగనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ గెలిచాయి. సీఎం సొంతగడ్డ కావడంతో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అందుకే కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం గట్టి పోటీ ఏర్పడింది. తనకు ఆశ చూపి మోసం చేశారని తిడుతున్న మందా తన సత్తా చాటడానికే బరిలోకి దిగినట్లు కనిపిస్తుంది. ఆయన పోటీ ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.